ఈ రోజు వీడియోలో మనం వైఫై 5 వర్సెస్ వైఫై 6 రెండిట్లో ఏది బెటర్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఆబ్వియస్ గా వైఫై 6 బెటర్, బట్ ఎందుకు వైఫై 6 బెటర్ అని చెప్పేసి చూద్దాం. అండ్ దాంతో పాటు రీసెంట్ గా నేను ఒక వైఫై 6 రౌటర్ తీసుకున్నాను, దాని వీడియో అన్బాక్సింగ్ కూడా చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడ పైన కార్డ్స్ లో వెళ్ళి మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఒకవేళ మీరు ఒక రౌటర్ పర్చేస్ చేయాలనుకుంటే ప్రెసెంట్ ఒక వైఫై 5 రౌటర్ తీసుకోవడం బెటర్, వైఫై 6 రౌటర్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో కన్ఫర్మ్ గా క్లారిటీ ఇస్తాను. సో లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌటర్స్ గురించి క్లారిటీ ఇచ్చే ముందు వైఫై 5 ఆర్ వైఫై 6 ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. సో వైఫై 5 లో వచ్చేసరికి OFDM అనే టెక్నాలజీ యూజ్ చేసాం, బట్ వైఫై 6 లో వచ్చేసరికి OFDMA టెక్నాలజీని యూజ్ చేశారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే OFDM టెక్నాలజీలో ఓన్లీ 1 యాక్సెస్ పాయింట్ పెట్టగలం, అండ్ OFDMA టెక్నాలజీ వైఫై 6 టెక్నాలజీ ఉందో దాంట్లో మోర్ దెన్ 1 అంటే 4 ల్యాండ్ పోర్ట్స్ కాబట్టి లైక్ 4 యాక్సెస్ పాయింట్స్ పెట్టగలం. ఈ యాక్సెస్ పాయింట్స్ ఏంటి అంటే ఇప్పుడు మన రౌటర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అనుకోండి, బట్ మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాం, మన గ్రౌండ్ ఫ్లోర్ లోకి సిగ్నల్ రావట్లేదు. అప్పుడు మనం మన పాత రౌటర్ కానీ లేకపోతే ఒక యాక్సెస్ పాయింట్ డివైస్ ని కానీ యూజ్ చేసుకుని ఈథర్నెట్ కేబుల్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి ఒక ఈథర్నెట్ కేబుల్ వేసుకుని అండ్ కింద మళ్ళీ ఆ రౌటర్ కి కానీ లేకపోతే యాక్సెస్ పాయింట్ కి కానీ మనం కనెక్షన్ ఇచ్చామంటే కింద ఇంకొక రౌటర్ మన కోసం రెడీగా ఉంటుంది. సో సేమ్ ఒకటే బ్రాడ్బ్యాండ్ నుంచి ఒకటే నెట్ ఏదైతే వైర్ వస్తుందో బ్రాడ్బ్యాండ్ వైర్, సో దాని నుంచి మెయిన్ ఒక రౌటర్ కి ఇస్తే దాని నుంచి ఇంకొక రౌటర్ కి ఇచ్చుకోవడం సో యాక్సెస్ పాయింట్ అంటారు. సో ఇది వైఫై 5 డివైసెస్ లో ఓన్లీ ఒక్కదానికే చేయగలము, బట్ వైఫై 6 డివైసెస్ లో 4 డివైసెస్ వరకు చేయగలము. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వైఫై 6 డివైసెస్ లో మనకి TWT అనే ఒక టెక్నాలజీ ఉంది. సో ఈ TWT టెక్నాలజీ వల్ల ఏమవుతుంది అంటే వైఫై 6 రౌటర్ యూజ్ చేస్తూ వైఫై 6 ఎనేబుల్డ్ ఉన్న డివైసెస్ ఒకవేళ మనం వాడుతుంటే రెండింటిలో పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర వైఫై 6 మొబైల్ ఫోన్ ఉంది అండ్ సేమ్ వైఫై 6 రౌటర్ ఉంది అనుకోండి, సో నాకు రెండింటితో కంపేర్ చేసినప్పుడు ఈ వైఫై 6 మొబైల్ ఫోన్ లో నేను కొంచెం బ్యాటరీ లైఫ్ నాకు పెరుగుతుంది అనమాట. ఎందుకు అంటే దీంట్లో వేక్ టైం అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఏమవుతుంది అంటే డేటా మనకి ఎప్పుడు కాన్స్టెంట్ గా మనకి సెర్చ్ చేస్తూనే ఉండదు. ఒకవేళ డేటా రావట్లేదు టైం పడుతుంది అన్నప్పుడు మన వైఫై 6 డివైస్ అనేది స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా స్లీప్ మోడ్ లోకి వెళ్ళడం ద్వారా అది ఖచ్చితంగా బ్యాటరీ సేవ్ చేస్తుంది. ఇది స్లీప్ మోడ్ అనేది మనకి మీరు అనుకోవచ్చు మీరు ఒకవేళ 40-50 మినిట్స్ వాడిన తర్వాత కొంచెంసేపే కదా ఐడియల్ గా ఫోన్ పెడతాము అని చెప్పేసి, బట్ అలా ఉండదు. అరౌండ్ 1 minute లో మినిమం 3 to 4 టైమ్స్ మీ ఫోన్ స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది. సో 1 minute లో 3 to 4 టైమ్స్ అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ కొన్ని సెకండ్స్ కూడా వెళ్తుంది. సో ఇలాగా ఎన్ని మినిట్స్ లో ఎన్ని సార్లు మీరు ఇలా స్లీప్ మోడ్ లో పెట్టవచ్చు, ఎంత బ్యాటరీ సేవ్ చేయొచ్చు అనేది మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి MU-MIMO సపోర్ట్. సో ఈ MU-MIMO అనేది ఏంటి అంటే ఇప్పుడు ఒక వైఫై రౌటర్ ఉంది. ఈ వైఫై రౌటర్ ఇంతకు ముందు వైఫై రౌటర్ స్టార్టింగ్ చేసినప్పుడు ఏమైంది అంటే ఒక వైఫై రౌటర్ ఒకవేళ 3 డివైసెస్ ఉన్నాయి అనుకోండి, సో దాంట్లో ఫస్ట్ ఒక డివైస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేసేది, తర్వాత మళ్ళీ వెనకాల ఇంకొక డివైస్ కి ట్రాన్స్ఫర్ చేసేది, తర్వాత మళ్ళీ ఇంకొక డివైస్. సో ఒక టైంలో ఒకటే డివైస్ కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ మిగతా 2 డివైసెస్ ని అలానే వెయిట్ చేస్తూ ఉంచేది. బట్ రీసెంట్ గా మనకి వైఫై 5 టెక్నాలజీలో ఏమైంది, MU-MIMO అనే టెక్నాలజీ రావడం వల్ల ఒకటేసారి సైమల్టేనియస్ గా 4 డివైసెస్ కి మనం డేటా షేర్ చేయగలం అనమాట. సో ఈ 4 డివైసెస్ కి మనం డేటా షేర్ చేయగలం. ఒకవేళ అంతకంటే ఎక్కువైనా అంటే మళ్ళీ సేమ్ సో ఇలా చేసుకుంటూ 4 డివైసెస్ వరకు చేయగలం. బట్ వైఫై 6 లో వచ్చేసరికి ఇదే డేటా ట్రాన్స్ఫర్ ని మనం అప్ టు 8 డివైసెస్ వరకు చేసుకోగలుగుతాం అనమాట. సో 8 డివైసెస్ ఒకవేళ ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్, ఒక సిస్టమ్, చాలా ఒక 4-5 మొబైల్ ఫోన్స్ అండ్ మిగతా ఐప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలానే అండ్ ఆల్సో కొన్ని IoT డివైసెస్ కూడా ఉంటాయి. సో ఇన్ని డివైసెస్ ఉన్నప్పుడు మనకి 4 ఏదైతే డివైసెస్ సపోర్ట్ చేస్తుందో సో తర్వాత లేటెన్సీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. బట్ మనకి వైఫై 6 లో వచ్చేసరికి ఆ లేటెన్సీ అనేది చాలా అంటే చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 8 డివైసెస్ సపోర్ట్ చేస్తుంది. మనం మెయిన్ గా యూజ్ చేసే డివైసెస్ తో పాటు IoT డివైసెస్ ఏమైనా ఉన్నా సరే లైక్ అలెక్సా ఉంది, అలెక్సా కూడా IoT డివైస్. సో అలెక్సాని యూజ్ చేసినా సరే సేమ్ మనకి ఏంటంటే లేటెన్సీ అనేది లేకుండా చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది వైఫై 5 తో కంపేర్ చేస్తే. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి బెటర్ సెక్యూరిటీ. సో వైఫై 6 లో అండ్ వైఫై 5 లో డిఫరెన్స్ ఏంటంటే వైఫై 5 లో హ్యాకర్స్ హ్యాక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఒక డేటా పెట్టుకుంటారు. ఏంటంటే కామన్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, సో కామన్ పాస్వర్డ్స్ ఒక డేటా పెట్టుకుంటారు. సో ఈ డేటాని ఒక మన వైఫై హ్యాక్ చేయాలనుకోండి, ఆ పాస్వర్డ్స్ అన్ని కూడా మన వైఫై మీద పడేస్తారు అనమాట. సో ఏమవుతుంది అప్పుడు ఒక పాస్వర్డ్ కాకపోతే ఇంకొక పాస్వర్డ్, ఇది కాకపోతే ఇంకొక పాస్వర్డ్, మనం చాలా మంచి పాస్వర్డ్ పెట్టుకుంటే తప్ప ఏ కామన్ పాస్వర్డ్ పెట్టినా సరే
ఆ కోడ్ లో ఏదైతే ఆ ప్యాకేజ్ లో చాలా పాస్వర్డ్స్ ఉంటాయి, సమ్ మిలియన్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో వాటిలో ఏదో ఒకటి కరెక్ట్ అయిపోయినా సరే, మన వైఫై హ్యాక్ అయిపోయినంటే వాడు సింపుల్ గా తర్వాత పాస్వర్డ్ మార్చుకున్నా సరే మనం ఏం పెద్దగా చేయలేము. సో అందుకని చెప్పేసి వైఫై 6 లో ఏమైంది, ఇప్పుడు ఇదే సేమ్ ఏదైతే మనకి పాస్వర్డ్స్ చాలా మళ్ళీ రిపీట్ గా ఇన్ని కాంబినేషన్స్ లో ట్రై చేస్తుంటారు కదా, సో మోర్ దెన్ ఒక సర్టెన్ లిమిట్ కంటే ఎక్కువ పాస్వర్డ్స్ మళ్ళీ ట్రై చేసింది అనుకోండి, అది ఆ పర్టికులర్ హ్యాకర్ కి మన యాక్సెస్ ని కట్ చేసేస్తుంది అనమాట. అంటే మన రౌటర్ ఉంది అని కూడా చూపించదు. సో ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్, సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి మనకి వైఫై 6 లో వస్తున్నాయి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి బెటర్ స్పీడ్స్. సో వైఫై 5 తో కంపేర్ చేస్తే వైఫై 6 లో బెటర్ స్పీడ్స్ ఉంటాయి అని చెప్పేసి థియరిటికల్ గా 100% కరెక్ట్. అండ్ బయట కూడా ట్రై చేస్తే 100% వైఫై స్పీడ్స్ ఉంటాయి. బట్ ఇండియాలో మనం ఏం చేస్తాము, మనం ఏం 1 GB 2 GB 3 GBps మనం యూజ్ చేయము. కమర్షియల్ గా యూజ్ చేస్తారు, అది వేరే విషయం. బట్ మనం ఇంట్లో వరకు మాత్రం చాలా లిమిటెడ్. నేను ఇంట్లోకి 150 MBps యూజ్ చేస్తాను, చాలా మంది 100 MBps టు 200 MBps మధ్యలో. సో ఇవే మాక్సిమం యూజ్ చేస్తుంటారు ఇంట్లోకి. అండ్ ఆల్సో ఇంకా కొంచెం తక్కువ చేసే వాళ్ళు ఉంటారు, కొంచెం ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు. అరౌండ్ 500 MBps స్పీడ్ ని మనం యూజ్ చేస్తున్నాము అనుకోండి. బట్ ఆల్రెడీ మనకి ఏమవుతుంది, మన వైఫై 5 రౌటర్ ఆల్రెడీ ఆ 500 MBps ని సపోర్ట్ చేయగలదు. సో వైఫై 6 రౌటర్ తీసుకుని మళ్ళీ ఆ 500 GB ఏం పెంచదు, అదేం స్పీడ్ మార్చలేదు. మీకు బ్రాడ్బ్యాండ్ నుంచి వచ్చే ఏదైతే స్పీడ్ ఉంటుందో దాన్ని మీ రౌటర్ అయితే ఇంకా స్పీడ్ చేయలేదు కదా. బట్ 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 సో ఈ వైఫై రౌటర్ కి వైఫై 5 రౌటర్ కి వైఫై 6 రౌటర్ కి వచ్చే మెయిన్ డిఫరెన్స్ అలా ఏంటి అంటే, ఈ వైఫై 5 రౌటర్ ఇప్పుడు 500 MBps వస్తుంది అనుకోండి, ఈ 500 MBps ని ఎక్కువ దూరం పుష్ చేయలేదు కంపేర్ టు వైఫై 6. వైఫై 6 కొద్దిగా ఎక్కువ దూరం పుష్ చేయగలదు, సేమ్ ఏదైతే ఎక్కువ స్పీడ్ ఉందో సో దీన్ని ఎక్కువ దూరం పుష్ చేయగలదు. అండ్ దాంతో పాటు మనకి వైఫై 5 లో ఎక్కువ ఏమంటారు లేటెన్సీ అండ్ స్పీడ్, అంత వైఫై స్పీడ్స్ అనేవి అంత స్టేబుల్ గా ఉండవు. బట్ వైఫై 6 లో కంపేర్ టు వైఫై 5 చాలా స్టేబుల్ గా ఉంటాయి అనమాట. స్పీడ్స్ వచ్చేసరికి పింగ్ అయినా సరే, మనకి పబ్జీ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ బ్యాన్ అయింది ఓకే, సో కాల్ ఆఫ్ డ్యూటీ అయినా సరే, లేకపోతే ఫ్రీ ఫైర్ అయినా సరే, ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనం పింగ్ అనేది ఒకటి చూస్తాం. సో ఆ పింగ్ ఏంటి అంటే వైఫై 6 లో చాలా బాగుంటుంది, ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ పింగ్ వస్తుంది. బట్ వైఫై 5 లో అలా ఉండదు, మనకి ఫ్లక్చుయేషన్స్ బట్టి ఆ పింగ్ మారడం ఉంటుంది. బట్ వైఫై 6 లో మాత్రం అలా జరగదు. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్, వైఫై 5 రౌటర్ తీసుకోవాలా ఇప్పుడు తీసుకునే వాళ్ళు, ఆర్ఎల్స్ వైఫై 6 రౌటర్ తీసుకోవాలా అని చెప్పేసి నేనైతే పర్సనల్ గా వైఫై 6 రౌటర్ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు వైఫై 5 రౌటర్ ఎవరు తీసుకోవాలంటే, ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ లేదు, ఎందుకంటే వైఫై 6 రౌటర్స్ మీకు స్టార్టింగ్ రేంజ్ ఒక 4-5,000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఆ బడ్జెట్ మేము అఫోర్డ్ చేయగలము అనుకుంటే మనం ఖచ్చితంగా వైఫై 6 రౌటర్ తీసుకోండి. బట్ ఒకవేళ అది మీ బడ్జెట్ లేదు అంటే నో ప్రాబ్లం, నెక్స్ట్ 2-3 ఇయర్స్ మినిమం. సో మీకు అంత ఇది లేదు, నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయినా సరే మీరు మార్చుకోవచ్చు వైఫై 5 రౌటర్స్ తీసుకున్న వాళ్ళు. బట్ వైఫై 6 రౌటర్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ 6-7 ఇయర్స్ ఏలేయచ్చు అనమాట. వైఫై 7 వస్తుంది, అప్పుడు మళ్ళీ మార్చాలి కదా అంటే మార్చాలి. బట్ మేబీ డ్రాస్టిక్ చేంజ్ వచ్చినా లేకపోయినా సరే ఇవన్నీ ఫ్యూచర్ ప్రూఫ్. ఆల్రెడీ వైఫై 6 అనేది మోర్ దెన్ ఎఫిషియెంట్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న డివైజెస్ కి కానీ, లేకపోతే మన దగ్గర ఇంట్లో ఉన్న వాటికి కానీ, లేకపోతే మన ఫోన్స్ లో వస్తున్న వైఫై 6 ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లోనే ఎక్కువ వస్తుంది తప్ప మనకి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్స్ లో ఇంకా వైఫై 6 అనేది రావట్లేదు. వైఫై 6 ఎనేబుల్డ్. సో ఇంకా వైఫై 6 ఎనేబుల్డ్ మన బడ్జెట్ లో కూడా వచ్చి టైం పడుతుంది, సమ్ 3-4 ఇయర్స్ టైం పడుతుంది. మీకు వైఫై 5 రౌటర్స్ తో కంపేర్ చేస్తే వైఫై 6 రౌటర్ బెటర్ రేంజ్ ఉంటాయి. అంటే మరీ ఎక్కువ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. వైఫై 5 రౌటర్ మీకు ఒక 15 మీటర్స్ వరకు పుష్ చేస్తుంది అంటే వైఫై 6 రౌటర్ ఒక 65 మీటర్స్ వరకు పుష్ చేస్తుంది. అంతే డిఫరెన్స్ ఉంటుంది తప్ప మరీ ఎక్కువగా ఇప్పుడు 50 పుష్ చేస్తే 50 మీటర్స్ కి, ఇదేమి 150 మీటర్స్ పుష్ చేయరు. సో ఆ డిఫరెన్స్ అయితే ఆలోచించుకోండి. రెండింటికి అయితే డిఫరెన్స్ ఉంది. బట్ కొన్ని సెగ్మెంట్స్ ఏదైతే స్పీడ్ వచ్చేసరికి అది మీ బ్రాడ్బ్యాండ్ మీదనే డిపెండ్ అవుతుంది. బట్ పింగ్ కానీ, స్టేబిలిటీ కానీ, సో ఇవన్నీ వైఫై 6 లో బెటర్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ వచ్చేసరికి వైఫై 6 లో కొద్దిగా బెటర్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు లోపల దాని పవర్ ఏంటి, ఇన్పుట్ పవర్ ఏంటి, అవుట్పుట్ పవర్ ఏంటి, ఇవన్నీ వాటి మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో అది కూడా ముఖ్యమే. ఈ టైంలో బెస్ట్ బడ్జెట్ లో వైఫై 6 రౌటర్ వచ్చేసరికి TP లింక్ ఉంది, AX1500 TP లింక్ AX1500 అని చెప్పేసి. సో ఇది ప్రెసెంట్ అరౌండ్ 4,000 ఉంది మనకి ఆన్లైన్ లో. బట్ సేల్స్ టైంలో ఒక 500 తగ్గచ్చు, లేకపోతే నార్మల్ టైంలో ఒక 500 పెరగచ్చు. బట్ ఒక 4,000 ఒక 500 అటు ఇటుగా. సో మంచి బడ్జెట్ లో వచ్చే ఒక వైఫై 6 రౌటర్ అనమాట. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే, ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉంది, నాలాగా ఒక 15,000 బడ్జెట్ ఉంది వైఫై రౌటర్ కి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏసస్ గేమింగ్ రౌటర్ ఏదైతే తీసుకున్నారో దాని రివ్యూ కోసం ఖచ్చితంగా ఆగండి. మాక్సిమం ఇంకొక 2-3 డేస్ లో పెడతాను. ఒకవేళ మీరు వీడియో చేసేసరికి దాని రివ్యూ ఉంటే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, ఆర్ ఈ వీడియో లాస్ట్ లో కూడా వదిలేస్తాను. సో
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసరికి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట నోటిఫికేషన్ కూడా కొట్టేస్తే మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో దిస్ ఈస్ హర్ష వర్మ సైనింగ్ ఆఫ్.